అనారోగ్యంతో ఆస్పత్రికి వెళ్ళినప్పుడు ఇవాళ డాక్టర్లు అనేక రకాల పరీక్షల్ని రాస్తున్నారు. వాటి ఫలితాల్ని బట్టే జబ్బుల్ని, అనారోగ్యాన్ని అంచనా వేస్తున్నారు. పాతకాలపు రోజుల్లో అయితే డాక్టర్లు ముందుగా మణికట్టు దగ్గర వేలతో నొక్కి పట్టుకుని నాడి వేగాన్ని పరిశీలించేవారు. నాడి కొట్టుకునే తీరుతెన్నుల్ని అంచనా వేయడం ద్వారా చాలా వరకు జబ్బుల ఆనుపానుల్ని చక్కగా అంచనా వేసేవారు. ఇప్పుడు కూడా విశ్రాంత స్థితిలో కూర్చొని మనంతట మనమే నాడి వేగాన్ని పరిశీలించుకోవడం ద్వారా కొన్ని రకాల జబ్బుల్ని అంచనా వేయచ్చని చెబుతారు నిపుణులు. నాడిని బట్టి అనారోగ్యాన్ని ఎలా తెలుసుకోవచ్చో ఇప్పుడు తెలుసుకుందాం. మన గుండె సాధారణంగా నిమిషానికి 72 సార్లు కొట్టుకుంటుంది. అయితే ఈ వేగం మనందరిలో ఒకే రకంగా ఉండదు. ఒక్కొక్కరిలో ఒక్కో రకంగా ఉంటుంది. వయసు పెరుగుతున్న కొద్దీ గుండె వేగంలో మార్పులొస్తాయి. మణికట్టు, మోచేయి, మెడ, పాదం పైన మనం నాడీ వేగాన్ని స్పష్టంగా గుర్తించవచ్చు. ఈ భాగాల్లో వేలిని పెట్టి 60 సెకండ్లలో నాడి ఎన్నిసార్లు కొట్టుకుంటుందో లెక్కిస్తే గుండె వేగం తెలుస్తుంది. విశ్రాంతి సమయంలో మన శరీరానికి రక్త సరఫరా అంతగా అవసరం ఉండదు. కాబట్టి గుండె కొట్టుకునే వేగం కూడా తగ్గుతుంది. ఎలాంటి జబ్బులు లేని పెద్దవారిలో విశ్రాంతి తీసుకుంటున్న సమయంలో గుండె 60 నుండి 100 సార్లు కొట్టుకుంటుంది. తీవ్రంగా శారీరక శ్రమ, వ్యాయామం చేసేవారికి, క్రీడాకారుల్లో గుండె కండరం బలంగా ఉండడం వల్ల విశ్రాంతి సమయంలో ఈ నాడీ వేగం 60 కన్నా తక్కువగా ఉండొచ్చు. అయితే రక్తపోటును తగ్గించే బీటా బ్లాకర్ మందులు, గుండె లయను సరిచేసే మందులు వాడుతున్నప్పుడు గుండె వేగంపై ఓ కన్నేసి ఉంచడం మంచిది. ఇలాంటి వారిలో ఏవైనా తేడాలు కనిపిస్తే మందుల మోతాదు మార్చటమో, వేరే మందులకు మారటమో చేయాల్సి ఉంటుంది. గుండె వేగం చాలా తక్కువగా ఉన్నా, తరచుగా గుండె వేగం పెరుగుతున్నా, ముఖ్యంగా బలహీనత, తలతిప్పు, వణుకు వంటివి ఉంటే వెంటనే డాక్టర్కి చూపించుకోవటం మంచిది. ఏవైనా సమస్యలుంటే ముందుగానే జాగ్రత్త పడే అవకాశం ఉంటుంది.